హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్నస్ కిచెన్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బెండకాయ మజ్జిగ పులుసు. చాలా ఈజీగా త్వరగా చేసుకునే రెసిపీ చూద్దామా మరి. దీనికి కావాల్సిన ఐటమ్స్: బెండకాయలు, శనగపిండి, పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, శనగపప్పు, ధనియాలు, మినపప్పు, నల్లుప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, ఇంగువ, పసుపు, సాల్ట్, కారం. ముందుగా బెండకాయ తీసుకొని మొదలు కట్ చేసుకొని క్రాస్గా బెండకాయ కట్ చేసుకోవాలి. ఇలా బెండకాయలన్నీ ఇలా అందంగా క్రాస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. పసుపు 1 స్పూను, సాల్ట్ 2 స్పూన్స్, కారం 1 స్పూన్ వేసుకొని శనగపిండి కప్పుతో వేసుకొని కొంచెం కలపండి. కొంచెం జిగట ఉంటుంది కదా, లైట్ కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని సైడ్ ఉంచుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, అలాగే ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేసి ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంగువ 1/2 స్పూన్ వేసుకొని, నల్లుప్పు బ్లాక్ సాల్ట్ 1 స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకొని సైడ్ ఉంచుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం బెండకాయ కలుపుకొని ఉంచుకున్నాం కదా, అది ఒక్కొక్కటి డ్రాప్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా బెండకాయ ముక్కలని ఫ్రై చేసి ఉంచుకుందాం. ఒక బౌల్లో పెరుగు తీసుకొని గెలక్కొట్టి వాటర్ వేసుకుని సైడ్ ఉంచుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని జీలకర్ర లైట్ ఫ్రై చేసి బౌల్లో తీసుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మెంతులు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఉల్లి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. బెండకాయ ముక్కలు కూడా మనం వేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం గిలకొట్టు ఉంచుకున్న మజ్జిగ వేసుకోవాలి. జీలకర్ర మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం, అది కూడా వేసుకొని కొంచెం 10 మినిట్స్ బాయిల్ చేయండి. ఇక బాయిల్ చేసిన తర్వాత చూడండి, మనం బెండకాయ మజ్జిగ పులుసు రెడీ. ఒంటికి చలవ చేసి త్వరగా ఈజీగా అయ్యే రెసిపీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్క బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.